ఖుల్ బిఫద్లిల్లాహి వ బిరహ్మతిహి ఫబిదాలిక ఫల్యఫ్రహు హువ ఖైరుం మిమ్మా యజ్మఊన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, వారికి తెలియచేయండి, అల్లాహ్ ఇచ్చినటువంటి బహుమతులు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కారుణ్యము, దీనికంటే ఇంకేది కూడా సంతోషించడానికి లేదు. మీరు ఏదైతే పోగు చేసుకుంటారో వాటన్నిటికంటే ఇదే ఎక్కువ సంతోషమైనది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. అయితే ఈ వాక్యాన్ని మీలాదున్ నబీ చేసేవారు ఉపయోగిస్తున్నారు. దీనిని ఆధారంగా చేసుకొని ఇందులో సంతోషించండి అని ఉంది కాబట్టి మేము సంతోషిస్తున్నాము, మీలాదున్ నబీ చేస్తున్నాము అని మాట చెబుతున్నారు. మరి ఈ వాక్యానికి మీలాదున్ నబీకి ఏదన్నా సంబంధం ఉందా అసలు? ఈ వాక్యంలో మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హిదాయత్ ఇచ్చాడు, మీపై కారుణ్యాన్ని పంపించాడు కాబట్టి సంతోషించండి అని అన్నాడు. మనకు లభించిన హిదాయత్ కోసం గాను మనం సంతోషిస్తాము, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎలా సంతోషించాలి, ఆ సంతోషం యొక్క పద్ధతి ఏంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేశారా? తప్పకుండా తెలియచేశారు. ఎలా తెలియచేశారు? అల్లాహకు కృతజ్ఞత చూపిస్తూ, నమాజు చేస్తూ, దువాలు చేస్తూ అల్లా ముందు మెరుపెట్టుకోవటము, ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృతజ్ఞత అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ప్రవక్త నుంచి మన దాకా రావాలి, సహాబాల నుంచి మన దాకా రావాలి. ప్రవక్త దగ్గర, సహాబాల దగ్గర లేని ఏ పద్ధతి అయినా కూడా మనం అస్సలు పాటించడానికి లేదు. ఈ వాక్యం చదివి మరి ఇందులో సంతోషించండి అని ఉంది కాబట్టి సంతోషించాలి. మరి ఎలా అంటే మిలాదున్ నబీ పండగ చేయాలి. ఇలాంటి పనులు మనం చేయకూడదు. ఖురాన్లో ఏ వాక్యం ఎలా ఉందో ఆ వాక్యాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలా వివరించారో మనం అలాగే అర్థం చేసుకోవాలి. అయితే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా గారు, ఈయన చిన్న వయసు సహాబీ, ఈయన వయసు చాలా అంటే చాలా చిన్నది. పెద్ద పెద్ద సహాబాల మధ్యలో ఈయన తీసుకొస్తూ ఉండేవారు. అయితే జనాలు అడుగుతూ ఉంటారు, అబూబకర్ రజియల్లాహు తఆలా గారు, మాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా మేము తెచ్చుకుంటాము, అనుమతి ఉందా అంటే లేదు, ఈయన కొంచెం ప్రత్యేకమైనటువంటి పిల్లవాడు. ఏంది ప్రత్యేకము అంటే ఇదా జా నస్రుల్లాహి వల్ ఫతహ్ సూరా చదువుతారు. ఈ సూరాకి అర్థం మీరు చెప్పండి అని పెద్ద పెద్ద సహాబాలందరినీ పిలిచి కూర్చోబెట్టి అడుగుతారు. పెద్ద పెద్ద సహాబాలందరినీ అడిగినప్పుడు వాళ్ళు అందులో ఉన్న అర్థమే చెబుతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం పూర్తయిపోయింది, అల్లాహకు కృతజ్ఞత చూపించండి, ఇస్లాంలోకి ఎంతో మంది జనాలు వస్తున్నారు కాబట్టి మీరంతా కలిసి అల్లాహ్ ముందు కృతజ్ఞత చూపించండి, ఈ అర్థాలే చెప్పారు. కానీ ఎవ్వరూ కూడా దాని యొక్క అర్థాలలో ఉన్నటువంటి మూల అర్థము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ వివరణ అయితే సహాబాలకు తెలియచేశారో ఆ అర్థము కేవలం అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా గారు మాత్రమే గుర్తుంచుకున్నారు. ఆయన వయసు చాలా చిన్నది, ఆ వయసులో ఎవరు కూడా అంత గుర్తుంచుకోరు. కానీ ఈయన మాత్రమే గుర్తుంచుకున్నారు. మీరు చెప్పండి అని ఆ పిల్లవాడిని పిలిచి ఇప్పుడు మీరు చెప్పండి అని అడుగుతారు. ఆయన చెబుతారు, ఈ సూరాలో ప్రపంచానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అవసరం లేదు, ఈయన అల్లాహ్ దగ్గరికి వెళ్ళబోతున్నారు, ఈయన మరణం దగ్గర పడింది. ఈ అర్థము అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా గారు చెప్పారు. సహాబాలందరూ దాని తర్జుమా చదివితే అందులో కేవలం ఇస్లాంలోకి చాలా మంది వస్తున్నారు, మీరంతా కలిసి అల్లా ముందు కృతజ్ఞత చూపించండి అని అర్థం ఉంది. మరి ఇందులో లేనటువంటి మాట అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా గారు ఎలా చెప్పారు అంటే, ఆ సందర్భంలో ఆ సమయంలో ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఉన్నారు కాబట్టి దాని తర్జుమా ఆ విధంగా ఆయన చేయగలిగారు. మరి ఆ పెద్ద పెద్ద సహాబాల మధ్యలో ఈ పిల్లవాడు ఎందుకు అంటే ఈయన అర్థం చేసుకున్నారు కాబట్టి దాని ప్రకారంగా మనకు తెలియచేశారు కాబట్టి పెద్ద పెద్ద సహాబాల మధ్యలో కూర్చోపెట్టడం జరిగేది. ఈ రోజు మనం ఖురాన్ చదువుతున్నాము, దాని అర్థము ఎలా చదవాలి, ఖురాన్ యొక్క తర్జుమా ఎలా ఉందో అలా చదువుకుంటాము. ఇది మొదటి పద్ధతి. ఆ తర్వాత దీనిలో ఏదన్నా అనుమానం వచ్చే విధంగా, అర్థం అవ్వని విధంగా ఉంటే ఇప్పుడేం చేయాలి, సహాబాలు ఏం చెప్పారు ఇది చూడాలి. ఆ తర్వాత సహాబాల శిష్యులు, సహాబాల పిల్లలు ఎలా అర్థం చేసుకున్నారు ఇది వెతకాలి. ఇక్కడక్కడా కనిపించని ఈ మీలాదున్ నబీ ఈ రోజు ముస్లింలలో కనిపిస్తుంది. అప్పుడు సహాబాల దగ్గర కనిపించని మీలాదున్ నబీ ముస్లింలలో కనిపిస్తుంది అంటే ఏదో తేడా కొట్టింది, చదువు సక్రమంగా లేనప్పుడు ఇలాంటి ప్రవర్తన మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి ముందు వాక్యం యా అయ్యుహన్నాసు ఖద్ జాఅత్కుమ్ మౌఇదతుమ్ మిర్ రబ్బికుం, మీ దగ్గరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సందేశం వచ్చేసింది, అల్లాహ్ తరపు నుంచి కారుణ్యం వచ్చేసింది, హితోపదేశం వచ్చింది.
షిఫాఉన్ లిమా ఫి సుదూర్, మీ హృదయాల లోపల దాకా వెళ్ళి అక్కడ ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. వహుదం వ రహ్మతున్ లిల్ ముమినీన్, విశ్వసించిన వారికి ఇది కారుణ్యము, ఇది షిఫా, ఇది ఆరోగ్యము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. అంటే ఈ హిదాయత్ అనేది ఒక గొప్ప వరం కాబట్టి ఈ గొప్ప వరానికి గాను మీరు సంతోషించండి. కుల్ బిఫద్లిల్లాహి వ బిరహ్మతిహి ఫబిదాలిక ఫల్యఫ్రహు, ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కారుణ్యము, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క హితోపదేశము, కాబట్టి మీరు సంతోషించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. హువ ఖైరుం మిమ్మా యజ్మౌన్, మీరు ఏదైతే పోగు చేసుకుంటున్నారో వీటన్నిటిలో కూడా ఈ హిదాయతే ఎంతో ఉత్తమమైనటువంటిది, ఈ హిదాయత్కి గాను మీరు సంతోషించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. ఖురాన్లో ఈ వాక్యం ఉంటే మీరు సంతోషించండి అన్న ఈ ఒక్క ముక్కని తీసుకొచ్చి మీలాదన్ నబీలో దూరు చేయటం జరిగింది. ఇలాంటి పనులు మనం చేయకూడదు. అలం, అరబీలో అలం అంటే మీకు తెలియదా, మీరు చూడలేదా అని అర్థము. మరి ముస్లింలలో జెండాలు పట్టుకొని దీనికి అలం అని పేరు పెట్టారు, ఊరూరా తిరుగుతున్నారు. ఏంటంటే మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తామంటున్నారు. ఎందుకు, దానికి ఆ కారణం ఏంటి, ఆధారం ఏంటి అంటే అరబీలో అలం ఉంది కాబట్టి మేము అలం పట్టుకొని తిరుగుతున్నాం అంటున్నారు. అదేంటి, అలంకి అర్థం ఏంటి, మీరు పట్టుకున్న దానికి అర్థం ఏంటి, దీనికి దానికి ఎక్కడ పొంతన లేదు కదా, ఎందుకు పట్టుకున్నారంటే అవేవి మాకు తెలియదు. ఖురాన్లో అలం ఉంది, మేము పట్టుకున్నాము. ఆ జెండాకి అలంకి, మీకు తెలియదన్న పదానికి, మీరు చూడలేదన్న పదానికి జెండాకి సంబంధమే లేదు. మరి ఎందుకు పట్టుకున్నారంటే అదంతే. ఇలాంటి ప్రవర్తన మన దగ్గర ఉండకూడదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే చెప్పారో అలా చేస్తేనే మనం రుజుమార్గంపై ఉన్నట్లు. మేము ఇది చేస్తాము, దానికి కారణము, దానికి ఆధారము ఏదొకట్లే అనుకొని చేశామంటే ఇది మనం విశ్వాసం మీద ఉన్నట్లు కానే కాదు. సహాబాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడుగుతారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరు రోజు మార్చి రోజు ఉపవాసం ఉంటున్నారు, ఏంటిది అని అడిగితే దావూద్ అలైహిస్సలాం గారి సాంప్రదాయం ఇది కాబట్టి నేను పాటిస్తున్నాను అని అన్నారు. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరు సోమవారం ఉపవాసం ఉంటున్నారు, ఎందుకు అంటే ఆ రోజు నేను పుట్టాను, జాక యౌమున్ ఉలిద్తు ఫీహి వ యౌమున్ బుఇస్తు ఔ ఉంజిల అలయ్య ఫీహి, ఆ రోజు నేను పుట్టాను, ఆ రోజు నా దగ్గరికి వహీ వచ్చింది, ఆ రోజు నేను ప్రవక్తనయ్యాను అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరు అరఫా ఉపవాసం ఉంటున్నారు, ఎందుకంటే ఆ రోజు ఉపవాసం ఉన్న వ్యక్తులకి 2 సంవత్సరాల యొక్క పాపాలు క్షమించవేయబడతాయి అని అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరు ఆషురా రోజు ఉపవాసం ఉంటున్నారు, ఎందుకు అంటే ఆ రోజు ఉపవాసం పాటిస్తే 2 సంవత్సరాల యొక్క పాపాలు క్షమించవేయబడతాయి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టినరోజు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త పదవి పొందిన రోజు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వహీ వచ్చిన రోజు ప్రవక్త గారు ఉపవాసం ఉన్నారు. ఎవరన్నా ప్రేమించినట్లయితే, ఏదన్నా అభిమానం చూపించేటట్టయితే గనక దీన్ని గుర్తు చేసుకొని ఉపవాసం పాటించాలి. ఉపవాసమా, అలాంటి పదాలు ఏమీ తెలియదు అన్నట్టుగా, నమాజు అలాంటి పదాలు ఏమీ తెలియదు అన్నట్టుగా బాజా భజంత్రులు ఆ డప్పులు పట్టుకోవటము, డీజేలు పెట్టుకొని మసీదు మీదే గోల చేస్తారు. కానీ ఈ మీలాదు నబీ ఇస్లాంది కాదు అన్న కనీస అవగాహన కూడా లేని ముస్లింలు మన సమాజంలో ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో అది అల్లాహ్ చేతిలో ఉంది. మనకు మాత్రం ఇది ఖురాన్ హదీసుల యొక్క ఆధారంలో ఎక్కడ కూడా మిలాదున్ నబీ లేదు అనేది స్పష్టంగా అర్థం అవ్వాలి. దానికి ఆధారాలు లేవు కాబట్టి మనం చేయటం లేదన్న ఆనందం మన దగ్గర ఉండాలి. ఆధారం ఉంటే వెంటనే చేస్తామన్న సంతోషంగా మనం ఉండాలి. ఆధారం లేదు కాబట్టి మనం చేయటం లేదు.